గ్లోబల్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ లో రహదారుల పరిస్థితి అధికారుల పనితీరుకి అద్దం పడుతోంది. కోట్లు వెచ్చించి వేసే రోడ్లు కనీసం ఒక్క వర్షానికి కూడా తట్టుకోలేకపోవడం కాంట్రాక్టర్ల నాణ్యత లోపానికి, అధికారుల పర్యవేక్షణ రాహిత్యానికి నిదర్శనం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ రోడ్ల మెయింటెనెన్స్ అధికారులు స్పందించి తాత్కాలిక ప్యాచ్ వర్క్స్ కాకుండా శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన రోడ్లు నిర్మించాలని, నగరవాసులకు నరకయాతన నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్ల దుస్థితిపై రాయదుర్గం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరం అటు ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంటే ఇటు రోడ్ల మెయింటెనెన్స్లో మాత్రం కనీసం గ్రామాలతో కూడా పోటీ పడలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా నిత్యం ఎన్నో వందల సంఖ్యలో వాహనాలు రద్దీ ఎక్కువగా కూడా కొనసాగుతుంది. అటు ఈ యొక్క వాహన రద్దీ పెరిగే కొద్దీ ఆ యొక్క రవాణాకు అనుగుణంగా కూడా అవసరమైనటువంటి రోడ్డు రవాణా వ్యవస్థను కూడా అటు ప్రభుత్వం తరఫున అధికారులు ఎప్పటికప్పుడు ఈ రోడ్ల విస్తరణతో పాటు ఫ్లైఓవర్లను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కానీ ఏదైతే ముందుగా నిర్మించినటువంటి రోడ్ల మెయింటెనెన్స్ మాత్రం పూర్తిగా అధికారులు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాయదుర్గం నుంచి షేక్పేట వెళ్ళేటటువంటి ప్రధాన మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు నిత్యం వేల సంఖ్యలో ఈ యొక్క వాహనాల రద్దీ కూడా కొనసాగుతూ ఉంటుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు ప్రధాన మార్గంలో అటు పూర్తిగా బ్లాక్ టాప్ రోడ్డుపై ఉన్నటువంటి తారంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కింద ఉన్నటువంటి కంకర రాళ్ళు తేలాయి, దాంతోపాటు మట్టి తేలింది. ఇదంతా కూడా కేవలం మన్న కురిసినటువంటి ఒకే ఒక వర్షానికి ఈ యొక్క రోడ్డుపై ఉన్నటువంటి తారంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. మనం చూడొచ్చు విజువల్స్లో గమనించినట్లయితే కొన్ని వందలు వేల సంఖ్యలో కూడా వాహనాలు, అంటే క్షణాల్లో ఈ యొక్క సిగ్నల్ దగ్గరికి కొన్ని వందల వేల సంఖ్యలో కూడా వాహనాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని నిమిషాల్లో వెళ్ళాల్సినటువంటి దూరానికి కూడా రోడ్డు పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వాహనదారులు కొన్ని గంటల పాటు యొక్క ట్రాఫిక్లో చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో కొత్త వాహనాలు కూడా హైదరాబాద్లో రోడ్డెక్కుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రోడ్ల మెయింటెనెన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ అటు అధికారులు మాత్రం ఈ యొక్క రోడ్ల మెయింటెనెన్స్లో నిర్లక్ష్యాన్ని వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా గుంతలమయంగా మారినటువంటి ఈ యొక్క రోడ్డును చూడొచ్చు. ఆ కారు దిగేటటువంటి పరిస్థితి కూడా పూర్తిగా అక్కడి నుంచి వచ్చినటువంటి వాహనం అంతా కూడా స్పీడ్ అంతా కూడా కంట్రోల్ చేసుకొని మొత్తం జీరో స్పీడ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్లోగా కదిలేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క వాహనాల రద్దీ నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు చర్యలు కూడా చేపట్టినప్పటికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో, అంటే ఏదైతే ఒంటరిగా ఒక్కరే కారులో వెళ్లకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే ఒకే ఆఫీస్కి వెళ్ళేటువంటి కొలీగ్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఒకే కారులో వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలన్నప్పటికీ కూడా చాలామంది వారికి ఉన్నటువంటి హోదాని, వారికి ఉన్నటువంటి కారును చూపించుకునే సందర్భంలో కూడా ఒంటరిగా ఎక్కువ మంది కార్లలో ప్రయాణించేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టయితే అటు వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోజు రోజుకు వచ్చేటటువంటి కొత్త వాహనాల నేపథ్యంలో కూడా హైదరాబాద్ రోడ్లపై రోజుకు కొన్ని వేల సంఖ్యలో కూడా కొత్త వాహనాలు వచ్చి చేరుతున్నాయి. సుమారుగా చాలా రోజులుగా కూడా, అంటే ఈ రోడ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ కొద్దిగా ఏదైతే రోడ్డుపై ఉన్నటువంటి పాత హోల్స్ని వెంటనే రెక్టిఫై చేసి ఆ యొక్క పాత హోల్స్ని కూడా తార్తో పూర్తిగా నింపివేసి రోడ్లను కూడా చెడిపోకుండా ఏర్పాట్లను కూడా అటు అధికారులు చేస్తే ఇలాంటి పరిస్థితి కూడా నెలకొనేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. పాత హోల్స్ని పట్టించుకోకపోవడంతో వర్షాలు కురిసినటువంటి సందర్భంలో ఈ యొక్క పాత హోల్స్లో పూర్తిగా నీళ్లు చేరడంతో పాటుగా కూడా వర్షం తాకిడికి ఈ యొక్క రోడ్ల పై ఉన్నటువంటి తారంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయి రోడ్లపై ఉన్నటువంటి కంకరంతా కూడా బయటికి తేలేటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క రోడ్ల నిర్వహణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటుగా కూడా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు రోడ్లను కూడా వెంటనే నిర్మించి ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను కూడా తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, రాయదుర్గం.
తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.